నీ జీవితంలో మరి ఘనక్రియలు చేయగలుగుతాడైనా. ఓపిక, సమయం వీటన్నిటి కొరకు కనిపెట్టుకొని ఉండు. దేవుని సన్నిధానంలో ఉండు. నీకు కావాల్సింది నీకు దొరికేంత వరకు దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టకు. హల్లెలూయా. నీ బంధకములు ఊడిపోయేంత వరకు దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టకు. నీ జీవితంలో కలిగిన శోధన, బాధన తొలగిపోయేంత వరకు దేవుని విడిచిపెట్టకు. అంతే. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు. దేవుడు మాట్లాడేంత వరకు గదిలోంచి బయటికి రాడు. దేవుడు మాట్లాడితేనే మెట్లు దిగి కిందకు వస్తాడు. చచ్చిపోతాడు. దేవుడు మాత్రము మాట్లాడాలంతే. నిశ్చయిత ఉందా నీ జీవితంలో? నేను రాత్రి ఒక సంఘటన చెప్పాను. కేవలం ఒక చిన్న అనుకోని, ఇది పెద్ద తప్పిదమేం కాదు, అనుకోని తప్పిదం చేస్తే ఒక దైవజనుడితో దేవుడు మాట్లాడడం మానేశాడు. నీతో మాట్లాడి దేవుడు ఎంతకాలం అయింది? అందరితో మాట్లాడతాడని చెప్పండి. నువ్వు మాట్లాడడానికి నీ జీవితాన్ని నువ్వు సిద్ధపరచుకోగానే నీ జీవితంలో అద్భుతాలు చేయాలని నువ్వు అనుకుంటావు. నీతో మాట్లాడడానికి నీ జీవితాన్ని నువ్వు పరిశుద్ధంగా దేవుని ఎదుట కనపరచవు. కానీ నీ జీవితంలో ప్రతిరోజు కూడా మేలు జరగాలని నువ్వు అనుకుంటావు. లేదు. ఎక్కడైతే ఆయన మాట ఉండదు. చెప్పాను కదా, ఒక్క మాట, కేవలం లాజరు బయటికి రానే ఒక్క మాటను బట్టే లాజరు బ్రతికి బయటికి వస్తే, ప్రతిరోజు నీవు గంటల తరబడి, రోజుల తరబడి ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు నీ జీవితంలో జీవాన్ని నింపవా? హల్లెలూయా. ఆ మాటలు నీ జీవితంలో వెలుగు నింపవా? ఖచ్చితంగా నింపుతాయి. దేవుడు ఘనంగానే నేను చూడాలనుకుంటున్నాడు.